ప్రకాశం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి నేతలు పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్యను రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిపాలన టోటల్ గా గాలికి వదిలేశారు. అసలు పరిపాలన ఉందో లేదో తెలియదు. వాళ్ళు చేస్తానన్న పథకాలన్నీ కూడా ఎత్తిపడేశారు. వాళ్ళు సూపర్ సిక్స్ అని ఎలక్షన్ ముందు దుమారం లేపి అన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పి మరి అప్పు రకంగా సంపద సృష్టిస్తానన్నాడు. 3 లక్షల కోట్లు 18 నెలల్లోనే అప్పులు చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారా అంటే అది కూడా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తూ మళ్ళీ సూపర్ 6 ఇస్తారేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. ప్రజలు ఆశపడతారు కదా. కానీ అది గాలికిపోయి ఇది గాలికిపోయే అన్నీ పీపీపీ. 18 ఏళ్ల నిండిన అమ్మాయికి 1500 రూపాయలు నెలకిస్తానని చెప్పి అది పీపీపీలో పెట్టానన్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ కూటమి ప్రభుత్వాన్ని, పీపీపీ ద్వారా మీరు పీపీపీలో పెట్టామని చెప్పి దగ్గర 8 మాసాలు అవుతుంది.